హాయ్ ఫ్రెండ్స్, గోల్కొండ కోట చూడండి అందరూ. గోల్కొండ కోటను చూడండి, జనాలు ఎంతమంది వచ్చారో కోటను చూడడానికి. టికెట్ కౌంటర్ అంట. టికెట్ కౌంటర్, సామాన్లు భద్రపరచగది, ప్రచురణ కౌంటర్ అట, పబ్లికేషన్స్ కౌంటర్, క్లాక్ రూమ్, టికెట్ కౌంటర్. ఎవరైనా ఎంట్రన్స్ వచ్చేటప్పుడు టికెట్ కౌంటర్ టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? ఇక్కడ ఇలా టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ ఇస్తారు టికెట్. అక్కడ వెళ్ళి టికెట్ ఇలా తీసుకున్న తర్వాత లైన్లో నిలబడాలి. ఓకేనా? లైన్లో నిలబడి అలాగే వెళ్ళాలి. మొత్తం చూద్దాం, తర్వాత నెక్స్ట్ ఏమవుద్దో చూద్దాం. ధూమపానం నిషేధం, గోడలపై వ్రాయరాదు, ఉమ్ము వేయరాదు. ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడడానికి ఇప్పుడు లేదు. చూద్దాం పదండి ఏముందో. లోపల ఇలా ఉంటుంది. ఇక్కడ రాశారు చూడండి, కట్టడం పెర్షియన్ మరియు టర్కీ శైలిలో నిర్మించబడిందట. నిర్మాణం రాజు కుటుంబాలకు చెందింది. ఇది రాశారు హిందీ మరియు ఇంగ్లీష్లో కూడా, హిందీలో కూడా, తెలుగులో కూడా రాశారు చూడండి. అలాగే హిందీ కూడా ఉంది చూడండి. ఓకేనా? కట్టడం యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడా. ఇది పురాతన స్మృతి, పురాతనది ఇది. ఇలా ఉంటుంది. ముందు చూద్దాం కదండి ఏముందో. మన వైజాగ్లో ఏ క్యాంపస్ ఎలా ఉంటుంది, ఇక్కడ అలానే ఉంది దాదాపుగా. ఒకప్పుడు శ్రీరామదాసు ఇక్కడ నుండి శ్రీరాముడి కోసం ప్రత్యక్షమైన ప్లేస్ ఇది. శ్రీరాముడిని ఎక్కడ బంధించారనేది అది కూడా చూద్దాం తర్వాత. ఓకేనా? స్నాక్స్ గట్ట ఎక్కడ ఇస్తారు, కొనుక్కోవచ్చు. శౌచాలయం, టాయిలెట్స్. అక్కడన్నా మాదన్న కార్యాలయం అంట, రామదాస్ బందికాన, జగదంబ మహంకాలయం, దర్బారా హాల్, ఆయుధాల కారాగారం, రాజమండ్రి. ఓకే, ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియజేస్తుంది. ఓకే, చూసారు కదా. వచ్చిన వాళ్ళు ఎలాగ కూర్చోవచ్చు చూడండి. దాదాపుగా ఇక్కడ అన్నీ కూడా ఇలానే ఉంటాయి.
ఈ శివరం ఆ శివరం దాదాపుగా అన్నీ అలానే ఉంటాయి, రాయలతో కట్టడాలు. ఇక్కడ రామదాసును ఊరేగించిన ప్లేస్ ఇది. కోట లోపల ఒక భాగం ఇది, హాఫ్ భాగం. రాణులు అందరూ ఇక్కడ ఉండేవారు. అది బయట నుండి అలా నడ్డానికి, ఇది లోపల. అది ఇక్కడ శాసనాలు రాశారు. ఇక్కడ కూడా చూడండి, నగీనా తోట అంట. అప్పుడు నగిన తోటని ఎందుకు వచ్చిందంటే, అప్పుడు రాణుల పేరు మీద, ఒక రాణి పేరు మీద వచ్చింది. హిస్టరీ మీకు చదివితే మీరు నగిన తోట గురించి మీకు అర్థం అవుతుంది. నేను మా ఫ్రెండ్, పీజీ క్లాస్మేట్ ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము ఇక్కడ కోట చూడడానికని. నాకు చూపించడానికైనా వచ్చాడు. గోడలపై ఏం రాయొద్దు అని పెట్టారు ఇక్కడ. దీన్ని చూసి రామదాస్ బందికాన అనుకునేది కాదు. ఓకేనా, ఇదైతే కాదు, చూపిస్తా తర్వాత. రామదాస్కి శ్రీరాముడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడు అది కూడా చూపిస్తాను. మహారాజు ఎక్కడ ఉండేవాడు ఎందులోన. మహారాజు ఉండే ప్లేస్. అస్లా ఖానా. ఇది అలా చదువుకోండి కాసేపు. కోట గురించి, ఇక్కడ మహారాజు ఇక్కడ ఉండేవారు కదా, ఇక్కడ చూపించాను కదా, ఇది దీని గురించి ఇది రాశారు. లోపల తోట లోపల ఏమేమి ఉంటాయి అవి కూడా ఇక్కడ రాశారు. అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు రోజులు వాటికి ఇక్కడికి పెళ్ళిళ్ళు అయ్యేవి, ఇక్కడ ఫంక్షన్లు గట్రా. ఓకే, సభలు సమావేశాలు ఏదైనా ఇక్కడ అయ్యేవి. ఇదంతా అదే సమావేశ మందిరాలు బయట. రాణి సమావేశ మందిరం. ఓకే, ఇది గోల్కొండ కోట గురించి ఇంకా ఉంది, చూద్దాం పదండి. ఇక్కడ రాణి కూర్చుంటే అక్కడ రాజు కూర్చుంటాడు. అప్పుడు సమావేశాలు ఇలా జరిగేవి, సమావేశ మందిరాలు. ఏదైతే ఇక్కడ తీర్పులు చెప్పేవారు అనమాట. భూగర్భంలో వాటర్, ఎక్కడికక్కడ వాటర్ రాసుకొని తాగేవారు ఇక్కడ. ఓకే, పైనుండి చూడండి. కోట లోపల భాగం, చిన్న భాగం.
తారామతి మసీదు. Golconda Fort having 3 arches. గబ్బిలాలు చూడండి ఎన్ని ఉన్నాయి. మూల లాంటికి వెళ్ళి వీడియో చేస్తే మీరు చూస్తూ ఉండండి. తర్వాత ఇక్కడికి వెళ్దాం, ఇటువైపు రాజద్వారాల వైపు చూద్దాం. ఇందాక రాణిద్వారం చూసాం కదా, ఇప్పుడు రాజద్వారాలు చూద్దాం. పురాతన కాలంలో బాత్రూములు అనమాట ఇవి. ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది కానీ అప్పుడు లేదు కదా. అప్పుడు బాత్రూములు అనమాట ఇలాగ ఉండేది. ఓకేనా, స్నానాలు కదా ఇది. బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఎందుకంటే గబ్బిలాలు ఉన్నాయి కదా ఇక్కడ. రాజద్వారం లోపల ప్రదేశం. అక్కడికి వెళ్దాం మనము, కొండ మీదకి. తర్వాత బోర్డు ఉంది, అక్కడ ధర్నాలు చేస్తారంట. ఏదైనా నో ఎంట్రీ బోర్డు అది. వాటర్ కోనేరుది, నిరంతరం వాటర్ ఉంటుంది అందులో.
వెళ్ళే దారి ఇదే దర్బార్ హాల్ అంట. వే టు దర్బార్ హాల్. దర్బార్ హాల్ అని తెలుసు కదా మీకు. ఇదంతా అదే దర్బార్ హాలు. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 కూడా ఉన్నాయి, చదవండి ఓకేనా. ఈ మసీదు మధ్యలో ఒక అందమైన గూడు మొహరాన్ కమాన్ రూపంలో ఉన్న 3 ద్వారాలు, ఒక సమావేశ మందిలో 2 ద్వారాలు ఉంటాయి. దిస్ సింపుల్ ఈజ్ మస్కో హ్యాజ్ ఎ మెహర్బ్. 1, 2 ఉంటాయంటే అలా చూసుకోండి ఓకే. తుప్పలు రీసెంట్గా కుట్టారంట ఇదే. ఇలా బూత్ బంగ్లాలాగా ఉంటుంది కొట్టకపోతే. ఇదిగో మనం అక్కడికి వెళ్ళబోతున్నాం త్వరలో. రామదాసు బంధించిన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ తుప్పలు చూడండి, రీసెంట్ కొట్టారులేండి తుప్పలు గట్ట. తుప్పలు అంటే వెళ్ళడం అలవాటు అయిపోయింది నాకు. పొదలు తుప్పలు అంట, చిన్నప్పటి నుండి అలవాట్లేండి తుప్పలు అంటే తిరగడం. ఓకే. పావురం డస్ట్బిన్. మొత్తం పొదలు. ఇది కూడా నీట్గా కొడితే బాగుంటుంది ఇక్కడ, పొదలు గట్టాక తీస్తే. స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది. ఒకప్పుడు రోజులకి స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్. దీన్ని ఎక్కుతున్నాం చూడండి ఇప్పుడు. ఇదంతా రాజద్వారం చూడండి. ఇది రాజద్వారం, దీన్ని చూద్దాం. ప్రకృతి వనాన్ని చూడండి. ఎవరైనా వస్తే ఇవి టాయిలెట్లు అనమాట. ఓకే, ఇవి టాయిలెట్స్ ఎవరైనా వస్తే. లోపల చూపించకూడదు, జెంట్స్ టాయిలెట్స్, అటువైపు లేడీస్ టాయిలెట్స్ ఉంటాయి. కొన్ని అలాగా పగిలిపోయినాయి గోడలు, ప్రహరీ గోడ. రోలు ఇక్కడ నుండి హైటెక్ సిటీ మొత్తం కనబడుతుంది చూడండి, హైదరాబాద్ మొత్తం. తాజ్మహల్ మోడల్లో కట్టారు చూడండి అది లోపల.
చిన్న చార్మినార్ ఇది. మసీదు అప్పుడు రాజులు గట్ట చేసుకునే పెరంగిలు ఇది. రెండు ఉన్నాయి. ఇది ఒక పెరంగి టెంపుల్. ఇక్కడ తొందరగా దిగిపోవాలి, మా వాడికి మరీ దోలు తీరిపోతుంది. దేవాలయం అన్నమాట ఇది, గోల్కొండ కోటలోనే దేవాలయం. స్నాక్స్ గట్ట పాలు టీలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వాటర్ కూడా దొరుకుతాయి ఇక్కడ. దేవాలయం బ్యాక్ సైడ్ చివరి జనాలు ఉన్నారు కదా, అక్కడ స్నాక్స్ పాలు టీలు వాటర్ అన్నీ. రామదాస్ వాళ్ళ తాత తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల యొక్క రూమ్ ఇదే. ఓకే, గోల్కొండకు బయట చూడండి సిటీ, హైటెక్ సిటీ లాగా ఎంత కనపడుతుందో బిల్డింగ్లు. ఇది కోనేరు, వాటర్ కనపడుతుంది కదా, కోనేరు. అది అక్కడ క్రికెట్ ఆడుతుంటారు. శ్రీరామదాసు బంధకానా ఇది చూడండి. వీడియో హిందీ, ఇంగ్లీష్, తెలుగులో కూడా ఉంది లాంగ్వేజ్లో. ఇదంతా శ్రీరామదాసు బంధకానా. రామదాసుని ఇక్కడ బంధించారు. పైనుండి అప్పుడు ఫుడ్ ఇచ్చేవారు రామదాస్కి. ఈ పైనుండి కన్నాలు ఉన్నాయి కదా, కన్నాల నుండి ఫుడ్ ఇచ్చేవారు. చూడండి మెట్లు. ఇక్కడ రామదాసు రాముడికి, రామదాసు భార్య ఇద్దరు కూడా ఇక్కడ రామదాస్కి వేడుకున్న, కాపాడమని వేడుకున్న ప్లేసు, బంధించిన ప్లేస్ ఇదే. రామదాస్ సశక్త తన చేతులతో గీసిన చిత్రాలు ఇవన్నీ. ఇక్కడ ఉండేవాడు రామదాసు. పైనుండి ఫుడ్ ఇచ్చేవారు. ఏం చేస్తాడో ఎటైనా ఫుడ్ ఇచ్చేవాడు. చూడడానికి పైనుండి చూసేవారు. అప్పుడు ఇక్కడ రామదాసు శ్రీరాముడిని ప్రార్థించిన ప్లేస్ ఇదే, బంధించిన ప్లేస్ ఇదే.